జడ్చర్ల నియోజకవర్గమైనటి గంగపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయితే జనార్దన్ రెడ్డి సార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇచ్చి 8 నెలలు అవుతుంది. అలాగే బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల పరిపాలన చేయాలనేటువంటి పనులు 8 నెలల్లో రుణమాఫీ చేయడం కానీ, కొన్ని కార్యక్రమాలు చేయడం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే అనదురెడ్డి సార్ గారు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, అలాగే కొద్దిగా ఇక్కడ ఉన్నటువంటి జడ్చర్ల గ్రామాలలో పిల్లలకు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అలాంటి పనుల గురించి ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగినటువంటి జనార్దన్ రెడ్డి సార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎట్లా ఉంది సార్? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అవుతుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. దీనికి తేడా ఎట్లా ఉంది? చాలా హ్యాపీ ఉంది. పబ్లిక్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుండ్రు. ఎందుకంటే ముఖ్యంగా రుణమాఫీ అనేది చాలా ముఖ్యమైన విషయము. ప్రతి రైతు ఇప్పుడు పెట్టుబడుల సీజన్ లో ఇప్పుడు వస్తున్నాయంటే మొన్న 1,00,000 వరకు వచ్చినాయి, మొన్నటి వరకు ఇప్పుడు నిన్నటి వరకు 1,50,000 వచ్చినాయి, 15వ తారీఖు వరకు 2 లక్షలు వస్తాయి. ఇప్పుడు చాలా హ్యాపీ ఉన్నారు రైతులు. ఎందుకంటే 10 సంవత్సరాల నుండి కూడా వాళ్ళు మిత్రులకే సరిపోయినాయి తప్ప ఎప్పుడు కూడా పైసలు మాత్రం రాలే. బ్యాంకు వాళ్ళు బతికిన తప్ప రైతులకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి రైతులే అంటున్నారు. ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేశారు. దీని విషయంలో మాత్రం చాలా హ్యాపీ ఉన్నారు. సార్, ఇక్కడ కొంతమంది మీకు ఏమన్నా మాకు రుణమాఫీ కాలేదు అనే మన సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయా? ఒకటి 2 సమస్యలు దృష్టికి వచ్చాయి. అవి బ్యాంకు వాళ్ళు ఆధార్ కార్డు తప్పు కొట్టడం వల్ల లేకపోతే కొద్దిగా ఇబ్బందుల వల్ల మళ్ళీ కూడా బ్యాంకు వాళ్ళు చెప్తారు, ఎవరు మన అగ్రికల్చర్ వాళ్ళు కూడా చెప్తారు, కొద్దిగా మిస్టేక్ అయిన వాళ్ళకు మళ్ళా తీసుకుంటాము, మళ్ళీ మేము పంపుతాము, మీకు తప్పకుండా వస్తాయని చెప్పి చెప్తున్నారు. అది మాత్రం గ్యారంటీ సార్, వస్తాయి సార్. ఈ 8 నెలల లోపల మీ ఈ జడ్చర్ల నియోజకవర్గంలో మీ గ్రామంలో కానీ ఏమన్నా పనులు చేసిండ్రా సార్? ఈ 8 నెలల లోపల ఏమన్నా కొన్ని చేసిండు. ఎందుకంటే ముఖ్యంగా రోడ్డు వైండింగ్, ఎందుకంటే ఇక్కడ నుండి మన బస్ స్టాండ్ నుండి ఇటు ఊళ్ళకెళ్ళి పోయే రోడ్డు చాలా ఇరుగ్గా ఉండే. మేము నేను కానీ అప్పుడు దాదాపు 10-15 సంవత్సరాల కింద ఎవరు రాజశేఖర్ ఉన్నప్పుడు శాంక్షన్ అయింది రోడ్డు. ఆయన ముఖ్యమంత్రి చనిపోయినాక అది అట్లే ఆగిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అనిరుద్ రెడ్డి గారికి చెప్పినాం, అయ్యా మాకు ఇట్లా అయింది కథ అంటే ఫస్ట్ రోడ్డు పెట్టించాడు. మొన్న మంత్రి గారితో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ గంగాపూర్ నుండి వరకు పాలనగర్ వరకు కోడుగల్లు, చిన్నరేవల్లి ఇవన్నీ మంచిగా అయితే అందరు రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈసారి రోడ్డు మాత్రం చాలా బ్రహ్మాండంగా అవుతుంది. మళ్ళా కూడా జడ్చర్ల ఈ మన కల్వకుర్తి నుండి వచ్చేది ఇక్కడ నుండి బైపాస్ రోడ్డు సింగిల్ గడ చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి బైపాస్ రోడ్ కూడా గంగాపూర్ నుండి కూడా కౌరంపేట వరకు నేషనల్ వెహికల్ కలుపుతామని చెప్పి ప్రామిస్ చేసిండు. అది కూడా మన మినిస్టర్ గారు ఒప్పుకున్నాడు. అది కూడా తొందరలో శాంక్షన్ అయింది. సార్, గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి జడ్చర్ల సిగ్నల్ దగ్గర బ్రిడ్జి ఉంది, రైల్ బ్రిడ్జి. అవును, ఆ బ్రిడ్జి కాడ ఏంది సార్, విరుకుటంగా ఉంది, వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన చేసింది, ఎందుకు చేయలేదు సార్? ఇప్పుడు మీరన్నా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడన్నా పని చేస్తారా? చేస్తాం సార్, తప్పకుండా. ఎమ్మెల్యే గారు మొన్న దాదాపు 1-2 నెలల కింద గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు దిగి సూచించడం జరిగింది. సార్, దీని నుండి కల్వకుర్తి నుండి ఆమన్గల్కి వెళ్ళి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క వాహనదారులు కానీ, డిండి కానీ, నాట్యం సాగు పోయేటోళ్ళు అందరూ ఇలాగనే పోతారు. మళ్ళీ నాగర్ కర్నూలు కానీ, కొల్లాపూర్ కానీ, ఇదంతా ఇట్లా వనపర్తి కానీ ఇట్లకెళ్ళి పోతారు. మన టౌన్ వాళ్ళు కానీ చుట్టుముట్టు వాళ్ళు కూడా అందరికి చాలా ఇబ్బంది అవుతుంది. దాదాపు 4 గంటలప్పుడు గంట సేపు ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్తే అధికారులతో అప్పటికప్పుడే మాట్లాడి తొందరగా చేయాలని చెప్పి మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు. అదే విధంగా వాళ్ళు అధికారులు కూడా స్పందించారు, తొందరనే చేస్తామని చెప్పి ఒప్పుకుంటారు. సార్, ఇక్కడ ఉన్నటువంటి జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అనదురెడ్డి సార్ గారు ఒక సంచలన మాటలు అయితే చెప్పడం జరిగింది. నాకు ఎస్కాట్ వద్దు, మా కాంగ్రెస్ నాయకులే మాకు ఎస్కాట్, మాకు రక్షణ, మా కాంగ్రెస్ లోకల్ లీడర్స్ కార్యకర్తలే ఉన్నారు, వాళ్ళే మాకు రక్షణ అని చెప్పడం జరిగింది. మీరు ఎట్లా చూస్తారు సార్ ఆ విషయం? చాలా మంచిగా చూస్తాం. ఎందుకంటే పబ్లిక్ అంటున్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే తప్పు చేస్తే, ఎమ్మెల్యే అనుచరులు తప్పు చేస్తే పబ్లిక్ ఇరగబడతారని చెప్పి ఎస్కాట్ తెచ్చుకుంటుంది ఇంతకు ముందు. ఎందుకంటే ప్రతి ఊళ్ళో ప్లాట్లు కానీ, భూములు కానీ, సీలింగ్ భూములు కానీ, మా ఊళ్ళో కూడా నేను సర్పంచ్ ఉన్నప్పుడు 80 నుండి 80 వరకు సర్పంచ్ ఉన్నప్పుడు ఎన్నో సీలింగ్ భూములు ఇచ్చినాము. అన్ని తీసుకొని కూడా మనం ప్లాటింగ్ చేసిండ్రు. అలాంటి సమస్యలు ఊళ్ళో జరుగుతాయని చెప్పి ఎమ్మెల్యే మీదకి ఎవరైనా వస్తారేమో అడుగుతారు, లేకపోతే ఎమ్మెల్యే అనుచరుల మీదకి పబ్లిక్ దాడి చేస్తారనే ఉద్దేశంతో ఎన్కో జీపు ముందులో జీపు చేసుకుంటుంది. దాని నుండి పోలీసు వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుండే.
ప్రతిరోజు ఎమ్మెల్యే ఎంబడి 2 జీపులు 5-6 మంది ఎస్కాట్ పోతే ఆడ స్తంభిస్తుండే, ఆడ వ్యవహారం స్తంభిస్తుండే. ఇప్పుడు అలాంటిది నాకు వద్దు. నేను తప్పు చేయను, నా కార్యకర్తలే నాకు సెక్యూరిటీ ఉంటారు అని చెప్పింది చాలా హర్షించేదగ్గ విషయం అది. ఎందుకంటే ప్రతి సమస్య మా పబ్లిక్ సేవ చేయడానికి ఉన్నారు వాళ్ళు, నాకు సేవ చేయడానికి కాదు. వచ్చిన పిటిషన్ తొందరగా యూజ్ చేయమంటారు. పోలీస్ స్టేషన్లు కూడా అప్పుడున్న వ్యవస్థ కానీ ఇప్పుడున్న వ్యవస్థ కానీ ఊళ్ళో ఎవరు కూడా ఖచ్చితంగా పట్టించుకోలేదు. కాలాల్లో బట్టి మేము సర్పంచ్ ఉన్నప్పుడు అన్ని ఇక్కడే దిగుతుండే, చెప్తే ఇంటుండ్రి. ఇప్పుడు ఏ మాత్రమైనా కానీ పక్కన బురద జలకము ఇదన్నీ ఇబ్బంది అవుతుంది, అన్ని కూడా పోలీస్ స్టేషన్కి ఒకటి అవుతుంది. కాబట్టి పోలీస్ స్టేషన్లో రష్ పెరుగుతుంది. 11-12 గంటల రాత్రి దగ్గర కూడా పబ్లిక్ ఉండకం అవుతుంది. అది చూసే నా తానికి ఎస్కాట్ వద్దు, మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అది చాలా హర్షించదగ్గ విషయం ఈ విషయం మాత్రం. సార్ ఇంకోటి, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రావడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో మంది కష్టపడ్డారు ఈ జడ్చర్ల నియోజకవర్గంలో. కాకపోతే సార్ గెలిచిన తర్వాత మన కాంగ్రెస్ కార్యకర్తలు కాకుండా వేరే బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు కానీ ఫోన్లు చేసి విషయం చెప్పి మేము మీ పార్టీలోకి వస్తామని చెప్తే సార్ అన్నాడు మా పార్టీ వాళ్ళే వస్తున్నారు, మేము వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగింది. మీరు దాని పట్ల ఎట్లా చూస్తారు సార్? చాలా మంచి పరిణామం ఇది. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలు, ఇప్పుడు 10 సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్ అంత వ్యతిరేకత ఉండి అందరితోటి పోరాడి కథ చేసి ఊరికి 10 మంది 5 మంది కార్యకర్తలు గట్టిగా నిలిచి అది గెలిపేయడం జరిగింది, పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది. దాన్ని ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి నేను వస్తా అని చెప్పి వాళ్ళు తప్పు పని చేసి ప్లాట్లు బిజినెస్ లేకపోతే వేరే బిజినెస్ నుండి నాకు లాభం అయితే అని చెప్పి అధికార పార్టీలకు రావాలని చెప్పి ఎమ్మెల్యే గారిని అడిగితే ఎమ్మెల్యే ఒకటి అన్నాడు, మీరు మాత్రం అతనికి రావద్దు, వచ్చి మా ఉన్న కార్యకర్తలే చాలు, వాళ్ళతోటి నేను పని చూసుకుంటా, మీరు వస్తే మాత్రం గలీజ్ అవుతాయని చెప్పడం జరిగింది. ఇది చాలా మంది పబ్లిక్ అది చేసుకుంటారు సార్. ఇప్పుడు ప్రతి గ్రామంలో చిన్న లీడర్స్ పాపం వాళ్ళు ఏం తెలియదు, చదువురాని వ్యక్తులు కానీ యువకులు చదువుకున్న యువకులే మీ నియోజకవర్గం జడ్చర్ల నియోజకవర్గం అనుదురెడ్డి సార్ గెలిపించడానికి ఎంతో కష్టపడ్డారు. వాళ్ళకి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారా మీ కాంగ్రెస్ పార్టీ నుంచి? తప్పకుండా కష్టపడ్డ వాళ్ళకే ప్రాముఖ్యత అని చెప్పిండు. అంతెందుకు నేను సీనియర్ కార్యకర్తను, గెలిచింది అడిగే నాకు చెప్పిండు, మార్కెట్ చైర్మన్ నీకే అన్న, అందరూ నీకే చెప్తుండ్రు, నువ్వు నీకు ఇస్తేనే న్యాయము, ఇదివరకు చేసినావు, అనుభవం ఉంది అంటే అది దురదృష్టం, అది అదృష్టం లేక అది లేడీకి పోయింది. ఇది ఉమెన్ అని వచ్చింది. ఉమెన్ వచ్చినప్పుడు అక్కడ అల్వారెడ్డి కూడా చేస్తున్నాడు కాబట్టి అల్వారెడ్డికి ఇవ్వమని చెప్పినాము. ఆయన ఇప్పుడు అవుతున్నాడు, తర్వాత నెక్స్ట్ సార్ ఇట్లా అవకాశం వస్తుంది. నేను కూడా 10 సంవత్సరాలు కాదు దాదాపు 30 సంవత్సరాల నుండి కూడా కిసాన్ సెల్ చైర్మన్ గా ఉన్నా, జిల్లా చైర్మన్ గా. మేము ఎన్నో పోరాటాలు చేసాము. హైదరాబాద్ లో కమిషనరేట్ కానీ సెక్రటరియట్ గా ముట్టించడం, దాదాపు ఎన్నో కేసులు ఉన్నాయి మా మీద. దాని ఫలితమే ఈ రోజు మాకు గవర్నమెంట్ రావడం. సార్ ఇంకోటి, మీరు 10 సంవత్సరాలుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా మీ గంగాపురం విలేజ్ లో ఏమేం పనులు చేశారు సార్? అంటే ఇంతకు ముందు సార్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కానీ ఇంతకు ముందు కానీ ఏం చేశారు? నేను 80లో నేను సర్పంచ్ అయిన తర్వాత 33 ఎకరాలు ఇండ్ల సైడ్ ఇవ్వడం జరిగింది. ఒక ఎకరా ఇప్పుడు 2 కోట్ల రూపాయలు అవుతుంది. అలాంటిది 15 ఎకరాలు ఇప్పించారు రోడ్ సైడ్. ఇప్పుడు మీరు చూడండి, ఆ మెయిన్ రోడ్ మీద 15 ఎకరాలు ఉన్నాయి. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఇప్పుడు ఒక గజం 25,000 రూపాయలు పలుకుతుంది. అందరు కూడా ఇండ్లు కట్టడం జరిగింది. మన ఈ ఊళ్ళో కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కోర్పర్తి కానీ ఇక్కడ లంబర్తండ కానీ సికలపల్లి కూడా మొత్తానికి పబ్లిక్ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టడం జరిగింది. ఇంకా రోడ్లు కూడా మేము ఉన్నప్పుడు చేసాం. ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏ రోడ్డు పట్టించుకోలేదు, ఒక ఇల్లు స్థలం ఇవ్వలేదు, ఒక ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు అందరికి ఇస్తా అని చెప్పి మాటిచ్చాడు. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా కాన్స్టిట్యున్సీకి 2,500 3,000 రూపాయలు 3,000 ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. కొంత అర్హులైన వాళ్ళకు లేని వాళ్ళకు మాత్రం మేము ఇవ్వాలనుకున్నాం. ఇంతకు ముందు మా ఎమ్మెల్యే లేకున్నా అధికారం ఉన్నప్పుడు కూడా మల్రావిని పట్టుకుని దాదాపు 350 ఇండ్లు కట్టేయడం జరిగింది మనం పెద్ద విలేజ్ లో. ఇక్కడ ఇందిరామ ఇండ్లు లేని వాళ్ళకి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు పూర్వం లేని వాళ్ళకి కూడా మొన్న ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చెప్పాడు, చిన్న సమస్యలు ఉంటే కూడా 2 గంటల సేపు ఇక్కడ కూర్చొని చుట్టుముట్టు ఊళ్ళో కూడా భూముల సమస్యలు అవి ఉంటే కూడా చెప్పిండు. న్యాయం ఉన్న వాళ్ళకే చేయమంటున్నాడు. మేము న్యాయం ఉన్న వాళ్ళకే మేము పాటుపడుతున్నాం, మేము కష్టపడుతున్నాం కూడా. అట్లా ఇల్లు లేని వాళ్ళకి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనుకున్నాం. ఈడ మనం 3 రోడ్లు శాంక్షన్ చేపిస్తున్నాడు, ఆ మాట ఇచ్చాడు. కోటపర్తి రోడ్డు కానీ చెల్లపల్లి రోడ్డు కానీ లంబర్తండ కానీ ఈ రోడ్లు కూడా చేస్తున్నాడు. చిన్న రోడ్లు అవి జడ్పీ రోడ్లు. ఇవి పెద్ద రోడ్లు అయితేనేమో అవి ఆర్ఎంపీ మీకు తెలుసు. ఇవి మాత్రం అయినాక తర్వాత ఇవి అయినాక మళ్ళీ వేరే చేస్తాం. మాకు సబ్స్టేషన్ వచ్చింది. మొన్న మేము కలెక్టర్ గారికి మాకు ఎమ్మెల్యే గారికి దృష్టి తెచ్చాం. సార్ మా తాన
ఇంతకు ముందు ఊళ్ళో సమస్యలు అట్లే మిగిలిపోయినాయి. పాత ఇది లైన్ మ్యాన్ కానీ లేకపోతే సెక్రటరీ కానీ విలేజ్ సెక్రటరీ కానీ కొద్దిగా రెస్పాన్స్ సరిగా లేదు అని చెప్తే తప్పకుండా మీరు పోయి కలెక్టర్ కలవమన్నాడు. కలెక్టర్ కలిస్తే కలెక్టర్ గారు నిన్న జేసీని పంపించడం జరిగింది. ఇక్కడ పంపిస్తే మొత్తం ప్రతి ఒక్క విషయం కూడా మేము అతను చెప్పినాం. స్కూళ్ళ పరిస్థితి కానీ, డ్రైనేజ్ విషయం కానీ, లైట్ల విషయం కానీ, స్కూల్స్ రిపేర్లు కానీ, మొత్తం అంగన్వాడీ కానీ, ఇవన్నీ కూడా ఆయనతోటి 2 గంటలు 3 గంటలు చేసి స్పందించి ఆయన మొత్తం అందరికీ అధికారులకు ఎంపీడీఓ వాళ్ళకి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం ఊళ్ళో ఏ సమస్య వచ్చినా మీరే బాధ్యులు అవుతారు, మీరే కథ అవుతారు అని చెప్పడం జరిగింది. దాని కొరకు మేము హ్యాపీ ఉన్నాం. సార్ ఇంకోటి, ప్రతి గ్రామంలో తిరిగేటప్పుడు, ప్రచారంలో తిరిగేటప్పుడు కానీ సారు ఏదైనా వర్క్ మీద తిరిగేటప్పుడు ఒక స్కూల్ పిల్లలు చెప్పులు లేకుండా నడుస్తున్నటువంటి వ్యక్తులను చూసి ఈరోజు షూ పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దాని పట్ల మీ ఎట్లా చూస్తారు సార్? అది చాలా హ్యాపీ ఉన్నారు సార్. ఇప్పుడు ఎందుకంటే ఎవరు కూడా స్పందించరు, ఎవరు కూడా సొంత డబ్బులు ఇవ్వాలంటే కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇవ్వడు, ఎవరు కూడా ఇవ్వరు. అతను నా సొంతం డబ్బులు పెట్టి చేస్తాను మాట ఇచ్చాడు. మొన్న ఇష్యూ కూడా అయింది, మొత్తం అందరికి కూడా పంచడం జరిగింది. అవి చాలా మంది, ప్రతి ఒక్క దాదాపు 1000 మందిలో ఉన్నారు. 27,000 మందిలో దాదాపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కూడా షూస్ కానీ అవి కానీ ఇవ్వడం జరిగింది. మేము కూడా బ్రిడ్జిలు పర్యటన కూడా పోయినప్పుడు కూడా ఆ బ్రిడ్జిలు వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. పిల్లల తల్లిదండ్రులు కూడా సార్ మాకు చాలా హ్యాపీ ఉంది, మీరు ఇవ్వడం చాలా బాగుంది అని. సొంత ఇచ్చేటోళ్ళు అయితే ఎవరు లేరు, కానీ సొంత ఖర్చులతో ఆయన స్పందించి ఆ కార్యక్రమాన్ని చేపట్టిండు. సార్ ఇంకోటి, స్కూళ్ళల్లో ఈ విద్యకు ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది సార్? అనుజ్ రెడ్డి సార్ ఎందుకు విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండు? ఇంతకు ముందు గవర్నమెంట్ పట్టించుకోలేదు కాబట్టి స్కూల్లో ఏ స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్న సంగతి అది కాదు, ఎంతమంది ఎక్కడెక్కడ స్కూల్ బిల్డింగ్లు పడిపోయినా కానీ పట్టించుకోలేదు. ఇవన్నీ కావాలంటే అతను చదువుకున్నాడు కాబట్టి మనం ఫస్ట్ విద్య మీదనే దృష్టి పెడితే బాగుంటుంది, రేపు పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది ఉద్దేశంతో విద్య మీద చాలా చేస్తున్నాడు. అన్ని స్కూళ్ళు కూడా పర్యటిస్తున్నాడు. ఇంకొకటి కూడా ఇప్పుడు ఇదొకటి, మన ఈ హాస్పిటల్స్ కూడా, మొన్న హాస్పిటల్స్ కూడా మొన్న పెద్ద హాస్పిటల్ గంగాపూర్లో కడితే డాక్టర్లు లేకపోతే దాంట్లో ఇంప్లిమెంట్స్ లేక అవన్నీ లేక కూడా చాలా మంది ఇబ్బంది అయ్యి, జనరేటర్ లేక కరెంటు పోతే అందైతే కూడా మొన్న దాదాపు 2-3 గంటలు అందరినీ పిలిచి అధికారులను పిలిచి రివ్యూ మీటింగ్ తీసుకుని అందరు కూడా అప్పటి నుండి కూడా మొత్తం అదవుతుంది. మాకు కూడా మొన్ననే చెప్పినాం, నిన్న జాయింట్ కలెక్టర్ కూడా చెప్పిన డాక్టర్ అంటే ఈ రోజు వచ్చిండు, డాక్టర్ మాకు కలిసిండు, ప్రతిరోజు ఉంటా సార్ మీకు కంప్లైంట్ లేకుండా చేస్తా అని చెప్పడం జరిగింది. ఇంతకుముందే డాక్టరు స్పందన మంచిగా ఉంది. ఎమ్మెల్యే గారు కలెక్టర్ చెప్పినందుకే కలెక్టర్ గారు జేసీ గారిని పంపించడం జరిగింది. మొత్తం ఊరు సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి మేము తీసుకుపోయినాం. దాని గురించి కూడా చాలా హ్యాపీ ఉన్నాం సార్. 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా మీరు కాంగ్రెస్ పార్టీ కోసమే కష్టపడ్డారు. ఇప్పుడు మీకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మీకేమైనా నామినేటెడ్ పోస్ట్ వచ్చే అవకాశం ఉందా? ఇక మొన్న చెప్పిండు ఓసీ జనరల్ అయితే నేనే అన్నాడు. సరే ఇప్పుడు అది దురదృష్టం వల్ల సరే నాకు కాకపోయినా వేరే వాళ్ళకి వచ్చినా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. సరే అది మళ్ళీ నెక్స్ట్ టైం చూస్తున్నాడు, చూస్తే అది చేస్తాడు. తప్పకుండా ఆయన దృష్టిలో అయితే ఉంటాం. ఎవరెవరు కష్టపడ్డారు, ఎవరెవరు పార్టీ కొరకు చేశారు, ఎవరెవరు అవతల పనుల కొరకు అక్కడి నుండి ఇక్కడ వస్తున్నారు అనేది ఆయనకు బాగా తెలుసు. ఆ విషయంలో మాత్రం మేము అదే ఉన్నాం. దానికి సార్ ఇంకోటి, లోకల్ బాడీ ఎలక్షన్లో ఇంకేమన్నా పోటీ చేసే అవకాశం ఉందా మీరు? ఇక లోకల్ బాడీ అంటే వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు అవకాశం ఇస్తాం అనుకోండి. లోకల్ బాడీ 60 ఏళ్ళు 65 ఏళ్ళ మీద చిల్లరైంది. సరే వేరే వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఉంటే ఇస్తామని అనుకుంటున్నాం. దాని నుండి మేము పార్టీ కొరకు వాళ్ళ కొరకు కృషి చేస్తాం, దాని కొరకు అది చేస్తాం. ఇప్పటి నుంచో సేవలు అందిస్తున్నటువంటి విఆర్ఓ వ్యవస్థ అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసేయడం జరిగింది. ఇప్పుడు గ్రామాల లోపల ఏమైనా సమస్యలు వస్తే విఆర్ఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించి అది ఎంఆర్ఓ దృష్టికి, ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేవారు. కానీ విలేజ్ లో పనిచేసేటటువంటి విఆర్ఓఎస్ అని తీసేయడం వల్ల ప్రజలు రెవెన్యూలో వచ్చినటువంటి భూములకు సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు భూముల గురించి కానీ ఈ విఆర్ఓఎస్ గురించి కానీ ఏం డిసిషన్ తీసుకున్నారు అనేది ఇక్కడ జనార్దన్ రెడ్డి సార్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు విఆర్ఓఎస్ మీ పరిపాలనలో ఏం చేస్తారు వాళ్ళని? ఇప్పుడు తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది సార్. మేము కూడా సీఎం గారి దృష్టికి తీసుకుపోయినాము, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాము. ఎందుకొరకంటే ఊళ్ళో ఒక అధికారి వచ్చినప్పుడు ఒకరిని పిలవాలంటే మేము కావాలో పిలవని కానీ ఒక సమస్య వస్తుంది. వాళ్ళు వచ్చేటోళ్ళు కూడా ఎవరు పోయి ఇంటికి పోయి పిలవాలంటే కూడా వెనక ముందు అవుతున్నారు. అది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇప్పటి నుండి కాదు, బ్రిటిష్ కాలం అప్పటి కూడా ఊళ్ళో విఆర్ఓ వాళ్ళు ఉంటుండే. ఎందుకొరకంటే భూములకు సంబంధించింది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సర్వే నెంబర్ ఫలానా ఉన్నది,
ఫలానా వాళ్ళు అబ్బినరు, వీళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి అవగాహన ఉంటుండే. వీళ్ళు తీసేయడం వల్ల ధరణి అంటే ధరణిలో బాగా లోటుపాట్లు ఎక్కువ తప్పులు జరిగి చాలా మంది రైతులు ఇబ్బంది పడుతుండ్రు. అది మాత్రం దాని గురించి మళ్ళీ కూడా పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉంది. ఇప్పుడు కావాలన్నది కూడా విఆర్ఏ వాళ్ళది కూడా వాళ్ళు కూడా ఎవరైనా కొట్లాడినామంటే ఎవరు పోయే పరిస్థితి లేదు, ఎవరు ఇడిపించే పరిస్థితి లేదు. ఒక ఆఫీసర్ వచ్చినంటే, ఒక ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఎవరైనా వచ్చినంటే పలానా వాళ్ళు విలువ అంటే సమాచారం ఇచ్చేటోళ్ళు లేరు, పిలుచుకొచ్చేటోళ్ళు లేరు. అది చాలా తప్పు. కేసీఆర్ చేసిన తప్పు అంటే చాలా తప్పు చేసిండు. దీని మీద మాత్రం గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పి ఆలోచన ఉంది. తీసుకుంటే చాలా మంది మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. తీసేసిన కూడా గవర్నమెంట్కి ఆదాయం ఏం లేదు. తీసేసిన కూడా తీసుకుపోయి ఏదో తన వేస్తుంటూ వాళ్ళు ఉత్తర స్టూళ్ళ మీద కూర్చుంటారు తప్ప వాళ్ళు ఏమి ఉపయోగపడతలేదు గవర్నమెంట్ కూడా. ఇప్పుడు ఊళ్ళల్లో ఉంటే ఊళ్ళల్లో చాలా ఉపయోగపడతారు. ఎప్పటి సందో బ్రిటిష్ కాలం ఎప్పటి సందో ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసేయొద్దని కూడా మేము చెప్పినాం. దాని మీద వాళ్ళు ఆలోచన చేస్తారు. అది తొందరగానే అలాంటిది తీసుకునేటట్టు వీలవుతుంది అని అనుకుంటున్నాం మేము. ఇక్కడైతే సీనియర్ కాంగ్రెస్ నాయకులు జనార్దన్ రెడ్డి సార్ గారు ఉన్నారు. వారిని అయితే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కోసం 10 సంవత్సరాలు కష్టపడ్డారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మనం పూర్తి సమాచారం అయితే సార్ దగ్గర తీసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.